Om, you're coming to my room. Om. డైరెక్టర్ ఓం రౌత్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఎస్పెషలీ ప్రభాస్ ఫ్యాన్స్కి. ఒక మచ్చలా మిగిలిపోయాడు. ఆదిపురుష్కి 600+ క్రోర్స్ బడ్జెట్, ప్రభాస్ క్రేజ్ పీక్లో. అయినా బాక్సాఫీస్ దగ్గర ఎందుకు ఫ్లాప్ అయింది? రియల్ రీజన్స్ ఏంటి? వీక్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్. ఆడియన్స్ రామాయణమంటే రియలిస్టిక్ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ చాలా ప్లేసెస్లో గేమ్లాగా కార్టూన్స్లాగా కనిపించింది. రాంగ్ డైలాగ్స్ రైటింగ్. మైథలాజికల్ మూవీలో డెప్త్ ఉండాలి, కానీ మోడర్న్ స్లాంగ్ డైలాగ్స్ వల్ల ఇమోషన్ బ్రేక్ అయింది. ఎస్పెషలీ హనుమాన్ డైలాగ్స్ మీద హెవీ ట్రోలింగ్ వచ్చింది. పోర్ క్యారెక్టర్ డిజైన్. ప్రభాస్ లుక్ అండ్ రావణా లుక్, లంకా సెటప్, కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ వల్ల ఒరిజినల్ రామాయణం ఫీల్ రాలేదు. ఇమోషనల్ కనెక్ట్ మిస్సింగ్. రామాయణం బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇమోషన్, కానీ మూవీలో ఆ డెప్త్, బాండింగ్, ఇంపాక్ట్ సరిగ్గా వర్క్ అవ్వలేదు. ఓవర్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. నెగటివ్ వర్డ్ ఆఫ్ మౌత్. ఫస్ట్ షోస్ నుండే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల కలెక్షన్స్ ఫాస్ట్గా డ్రాప్ అయ్యాయి. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం తీయాలని ఇంకా ఏదో తీసి మన పరువు మొత్తం తీశాడు. మంచి కంటెంట్ ఉండి కూడా వర్స్ట్ డైరెక్షన్ అండ్ లో క్వాలిటీ విజన్ వల్ల 1000 క్రోర్స్ వస్తుంది అనుకున్న మూవీ ఎంతో నెగటివిటీ వల్ల 500 క్రోర్స్ దగ్గర అయిపోయింది. రామాయణం అంటే మన చరిత్ర. ఈ మహాకావ్యాన్ని వచ్చే రామాయణం మూవీ అయినా బాగా తీసి మన రాముడు గొప్ప చరిత్రని ప్రపంచం తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.